సార్ చంద్రశేఖర్ గారు, విశాఖ, విజయవాడ విలువైన భూములు, లూలు, వర్ష. ఈ లూలుకి మీరు హైదరాబాద్లో కూడా చూస్తుంటారు. మీకు హైదరాబాద్తో పూర్తిగా టచ్లో ఉన్న ప్రాంతమే కదా, మీరు వస్తూ ఉంటారు ఇక్కడికి కూడా. ఇక్కడ ఎవరు భూములు ఇవ్వలేదు, ఇన్ని వేల కోట్లు దోచిపెట్టలేదు. ఉర్సా అనే కంపెనీ అయితే ఊరు పేరు లేదు. హైదరాబాద్లో వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకొని ఏదో నడుపుకుంటున్నారు. ఏంటి అసలు ఈ భూ సంతర్పణ ఏంటి, ఏం జరుగుతోంది ఏపీలో? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి. చంద్రబాబు నాయుడు గారి లూటి ఈ లూలుతోటి బట్టబయలైపోయింది. చంద్రబాబు గారు ఈ లూటి ఈరోజు మొదలుపెట్టింది కాదు. తను మొదటి నుంచి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని హెరిటేజ్కి భూముల్ని ఏ విధంగా కట్టుబెట్టింది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసేటటువంటి టీవీ ఛానల్స్కి, పత్రికా అధినాయకులకి ఏ విధంగా గతంలో కట్టుబెట్టాడో మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం. రామోజీరావు గారికి ఎస్ హెచ్ఎం టీవీ ఏదో టీవీ ఛానల్ ఉంది, వారికి కూడా విశాఖలో కూడా వారికి కట్టుబెట్టినట్టుగా చూసాం. అంటే ప్రభుత్వం అంటే తన సొత్తు, ఈ రాష్ట్రం తన యొక్క హక్కు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఈ భూ సంతర్పం అనేది గతం నుంచి కొనసాగుతూ ఉంది. ఇవాళ పరాకాష్ఠకి చేరింది. మీరన్నట్టు లూలు కంపెనీ, ఇది హైదరాబాద్ నగరం నడిబొడ్డులో మంజీరా మాల్, మంజీరా మాల్ దగ్గర వాళ్ళు పెట్టారు. అక్కడ ఏ విధంగా పెట్టారో ఒకసారి గారు మీరు గమనిస్తే 2 ఎకరాలే అది. 319 కోట్ల రూపాయలతోటి అక్కడ కొనుగోలు చేశారు. 2 ఎకరాల భూమిని, అది కూడా అప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఇప్పుడు కొంచెం అభివృద్ధి అయింది అక్కడ. వారు పెట్టేటప్పుడు చాలా తక్కువ అభివృద్ధే ఉండేది అక్కడ. అది కుకట్పల్లికి ఇటు హైటెక్ సిటీకి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం. 319 కోట్లకి 2 ఎకరాల భూమి కొన్నటువంటి లూలు కంపెనీకి 13.74 ఎకరాల భూమిని ఏ విధంగా కారు చౌకకి కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలోనే వీళ్ళతోటి లాలూచి పడ్డాడు. పడ్డప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కంపెనీని ఆపేస్తే ఈ ఎల్లో గొట్టాలు లూలుని తరిమేసేశారు, కడ్రాయర్ల కంపెనీని పంపించేశారని విపరీతమైనటువంటి చర్చ చేసి దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కరెక్ట్. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి కంపెనీలే కనపడలా. ఈ కడ్రాయర్ల కంపెనీ ఒకటి, ఈ లూలు షాపింగ్ మాల్ ఒకటి. హైదరాబాద్లో లూలు ఏం చేస్తుంది చెప్పండి సార్? ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, ఏం చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఉపయోగం లేకుండా అయితే భూములు ఇవ్వరు కదా, ఏదో ఒకటి చెప్తారు కదా. ఈ ఉపయోగంతోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మేలు చేస్తుంది ఏదైనా సరే. ఇది పక్తు హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్ లాంటి ఒక వ్యవస్థ. ఇది ఆ యొక్క ఈ మంజీరా మాల్లో కూడా మీరు గమనించినట్లయితే మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉండదు, కొంత రెంట్కి కూడా ఇస్తుండ్రు వాళ్ళు. అంటే ఇటు రియల్ ఎస్టేట్తో పాటు ఇటు ఈ కమర్షియల్గా కూడా ఈ సూపర్ మార్కెట్ని నడిపేటటువంటి కంపెనీ ఆ కంపెనీ. ఈ కంపెనీ ఈ పర్టికులర్గా మంజీరా మాల్లోకి వెళితే అంతకంటే మిగిలినటువంటి ఏవైతే పెద్ద పెద్ద ఎన్టీఆర్ గార్డెన్లో పెట్టినటువంటి ఐమాక్స్ థియేటర్లో ఉన్న షాపింగ్ మాల్స్, జీవీకే షాపింగ్ మాల్, మహేష్ బాబు గారు పెట్టినటువంటి షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఇంకా పెద్దవి దానికంటే. అదొక చిన్న సంస్థ, చిన్న వ్యవస్థ, చిన్న వ్యవస్థ. దానికి 13.74 ఎకరాలు కట్టబెట్టడంలోనే లాలూచి ఉంది. ఇది కంప్లీట్గా చేతులు డబ్బులు మారడానికి ఉపయోగించినటువంటి ఒక ఒప్పందం తప్ప దీనివలన ఎలాంటి ఉపయోగం ఈ రాష్ట్ర ప్రజలకి లేనే లేదు. మరీ ముఖ్యంగా విజయవాడ ప్రాంత ప్రజలకైతే ఏం ఉద్యోగాలు వస్తాయి దానిలో? అలాంటి షాపింగ్ మాల్స్, అంతకంటే పెద్దది ఇనార్బెట్ మాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న గారు ఇచ్చారు. దాదాపు 8,000 ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణం జరుగుతుంది.
ఇంతకంటే పెద్ద మాల్ కడుతున్నారు వాళ్ళు. అవును. అది కూడా ఇంత తక్కువ ధరకి ఎవరు ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వలేదు. వెనకబడ్డటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కంపెనీలకి ఈ రకమైనటువంటి రేట్లో ఎక్కడా ఇవ్వాల. ఏపీ రాష్ట్రం అయితే డెవలప్ అయినటువంటి ఏరియా, విశాఖపట్నంలో విజయవాడలో ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మరీ ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఏదైతే ఇచ్చారో చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం బందర్ రోడ్డు. హైదరాబాద్లో ఉన్న లూలు మాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన భూమి కదా లూలు? కానే కాదు, ప్రైవేట్ వ్యవస్థ దగ్గర. నిలబడి చాలా మంది టీడీపీ వాళ్ళు చూసారా, లూలుని జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే హైదరాబాద్కు వచ్చిందని వీడియోలు తీసి సెల్ఫీలు పెడుతుంటారు. అదే సార్, గోబెల్స్ ప్రచారాన్నే తన రాజకీయ ఫిలాసఫీగా మార్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల నిజం చెయ్యొచ్చు అనేటటువంటి గోబెల్స్ సిద్ధాంతమే తన పొలిటికల్ ఫిలాసఫీ. ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అదానీ డేటా సెంటర్ని దాదాపు 22,000 కోట్ల పెట్టుబడులతోటి తీసుకొచ్చినటువంటి అదానీ సెంటర్నే తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నడూ రానటువంటి ముఖేష్ అంబానీ గారు విశాఖపట్నంలో పెట్టినటువంటి ఈ వ్యాపారస్తుల సదస్సుకు వచ్చి 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఒప్పందాలు చేసుకొని వెళ్ళారు. విశాఖలో పెట్టినటువంటి ఒకే ఒక్క సదస్సులో, పారిశ్రామిక సదస్సులో 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు మన దగ్గరికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఏపీ రాష్ట్రంలో దాదాపు 2.37 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ల్యాండ్ అయ్యాయి. దాదాపు 396 కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి ఆ రోజు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఉజ్జాయింపుగా సార్ దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి ల్యాండ్ అయి శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి పెట్టుబడులు ఎంతో తెలుసా సార్? అక్షరాల 78,514 కోట్లు ఉత్పత్తులు స్టార్ట్ చేశాయి కంపెనీలు. అంటే సరాసరిగా 16,000 కోట్ల పెట్టుబడులు ఒక సంవత్సరానికి ల్యాండ్ అయ్యాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అదే తెలుగుదేశం 14-19లో కానీ ఒకసారి గమనించినట్లయితే దాదాపు 11,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి పెట్టుబడులు వచ్చాయి. ఇది సత్యం. నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కీలక భాగమైనటువంటి ఈ తప్పుడు ప్రచారం, అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు ప్రచారం మీద ఇలాంటి చర్చ జరగాలి. ఇది చాలా మంచి చర్చ. చంద్రబాబు నాయుడు గారు ఇరగదీసేస్తాడు, పొడిసేస్తాడు, సీనియర్లు లేకపోతే ఆయనకి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక్క మాట కూడా చంద్రబాబు తెచ్చిన వ్యవస్థ గురించి, సంస్థ గురించి ఒక్కసారి కూడా చెప్పిన సందర్భం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెచ్చింది లేదు, పెట్టుబడులు పెట్టించింది లేదు. సింగపూర్ నుంచి అన్నిసార్లు వెళ్ళారు, 14 సార్లు వెళ్ళారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఒక 10 సార్లు పోయింటారా ఇప్పుడు వరకు? ఇవాళ కూడా సింగపూర్లో రాలేదా? ఎప్పుడు సింగపూర్ నుంచి ఏమీ రాలేదు. సింగపూర్ పేరు చెప్పేసి కోట్ల రూపాయలు దండుకోవడానికి ఆయన విహారయాత్రలకు వెళ్ళడం తప్ప సింగపూర్లో కూడా ఆయన నిన్న మాట్లాడుతున్నటువంటి ఒక వీడియోని నేను చూశాను. ఏపీ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. 50 కిలోమీటర్లకి ఒక పోర్టును కానీ నిర్మిస్తే అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థ డెవలప్ చేయవచ్చని మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాల పరిపాలన సాగిన తరువాత, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 4 పోర్టులు నిర్మించి, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించి, 6 ఫిషింగ్ ల్యాండ్స్ని ఏర్పాటు చేసి దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పరుగులు పెట్టించాడు ఈ వ్యవస్థలన్నింటినీ. ఒక్కొక్క 50 కిలోమీటర్లకి ఒక్కొక్క హార్బర్ని నిర్మించవచ్చు అని తెచ్చిందే, ఆలోచించింది, పెట్టుబడులు పెట్టించింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సంపద సృష్టి అంటే, ఇది అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించడం అంటే. ఇదే విషయాన్ని ఇవాళ కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఎక్కడికి పోయి చెప్తున్నారు? సింగపూర్కి వెళ్ళి చెప్తున్నారు. ఈ 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి గతంలో 3 సార్లు పరిపాలించినప్పుడు తెలీదా? తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలీదా? ఇవాళ ఏమైనా కొత్తగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ? ఇవాళ కొత్తగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? సో పెట్టుబడులు తెచ్చింది ఎవరయ్యా అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 190 ఎకరాలు అడిగితే అదానీ డేటా సెంటర్, దానిలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కండిషన్స్ పెట్టాడు సార్. 3 సంవత్సరాల్లో 30% ఉద్యోగాలు ఇవ్వాలి, అలాంటి నియమం పెట్టి ఎకరం ₹1 కోటి చొప్పున 2 దఫాలుగా మీకు భూమి కేటాయిస్తానని చెప్పారు అదానీ డేటా సెంటర్కి.
అదానీ అనేటటువంటి సంస్థ ఈరోజు భారతదేశంలో అత్యంత ధనిక సంస్థ. దానికే నియమాలు నిబంధనలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో మీరు ఉద్యోగాలు ఇస్తేనే మళ్ళొకసారి 2వ దఫాలో మీకు భూ కేటాయింపులు చేస్తామని చెప్పారు. మరి ఇక్కడ లూలుకి ఇచ్చినటువంటి నిబంధన ఏంటో తెలుసా? 3 సంవత్సరాలు నిర్మించుకునేటప్పుడు ఎలాంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరమే లేదు. ఆ రూపాయిన్నర కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. రూపాయి కూడా లేదా? ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి 3 ఏళ్ల పాటు, 3 సంవత్సరాల పాటు నిర్మాణంలో ఆయన అంత పేదవాడా యూసఫ్ అలీ? ఇది దోపిడీ కదా, ఇది దోపిడీ కదా. ఆయన దగ్గర డబ్బులు లేవేమో సార్ యూసఫ్ అలీ దగ్గర. సార్ ఎవడు కూడా ఈ భారతదేశంలో అతని పేరు ఎప్పుడు విన్నటువంటి కరెక్ట్ వారు ఉండరు. అవును. ఎవరైనా ఈ భారతదేశంలో మొట్టమొదటి నుంచి ఒక బిర్లాని, ఒక టాటాని, ఈ మధ్య కొత్తగా అదానీని, అంబానీని, వీరి పేర్లు వింటున్నాం. మరి ఈ కొత్త ఊర్సా కంపెనీని తీసుకొచ్చి, ఈ లూలు కంపెనీని తీసుకొచ్చి ఈ లూటీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ యొక్క కడుపు మంట అదే. ఇవాళ సాక్షి అనేటటువంటి ఛానల్ మీద దాడి ఎందుకు జరిగింది? వాస్తవాలని బయట పెడుతుంది కాబట్టి, వాస్తవాలని ప్రజలకి చేరవేస్తుంది కాబట్టి, వాస్తవాలని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తుంది కాబట్టి, ఈ చంద్రబాబు నాయుడు గారి దోపిడీని అర్థవంతంగా చర్చిస్తుంది కాబట్టే సాక్షి ఆఫీసుల మీద తెలుగుదేశం పచ్చముఠాలు కండవలేసుకొని దాడి చేశారు. ఈ దాడిని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల సాక్షి ప్రచారాలను కూడా ఆపివేశారు. ఎందుకంటే ఈ దోపిడీని కొనసాగిస్తున్నారు కాబట్టి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి, ఏటీసీ టైర్ల కంపెనీని, సార్ ఎంత పెద్ద వ్యవస్థ అది. ఒక్కసారి కానీ మీరు ఆ కంపెనీలు ఏంటి సార్, ఎకోహమా అనేటటువంటి టైర్ల కంపెనీ టాప్ రేట్లో ఉంటుంది. ఆ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది దాదాపుగా ఏటీసీ టైర్ల కంపెనీ 1250 కోట్లు, రామ్కో సిమెంట్స్ 1790 కోట్లు, సెంచరీ ప్లైవుడ్స్ 1600 కోట్లు, ఆదిత్య గార్మెంట్స్ 120 కోట్లు, ప్యానల్ ఆక్టో డిస్ప్లే 1230 కోట్లు, ఫాక్స్ లింక్ ఇండియా 1050 కోట్లు, శాన్వి బయోటెక్ 280 కోట్లు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 861 కోట్లు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడితే ఎక్కడా కూడా ₹1 రూపాయికి ₹2 పోనీ ఏకంగా ₹10 ఇచ్చినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు. మరి ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేసి ఇంతమంది వేల సంఖ్యలో దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాలేదని తప్పుడు ప్రచారం చేసి, ఒక్క పెట్టుబడి రాలేదని తప్పుడు ప్రచారం చేసి, ఇవాళ ఉర్సాలకి, నారాయణలకి, హెరిటేజ్లకి, లూలులకి లూటీ చేసి పెడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎటుపోను. దీని మీద తీవ్రమైనటువంటి చర్చ జరగాలి.